నీటిపై కేసీఆర్ ప్రశ్నలకు జవాబులు చెప్పలేకనే సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన పదజాలం వాడారన్నారు బీఆర్ఎస్ నేతలు. కోస్కీ సభలో సీఎం అహంకారంతో మాట్లాడారన్నారు. 2028లో కాంగ్రెస్ను రాజకీయంగా బొందపెట్టడం ఖాయమన్నారు నేతలు. ఇక రాష్ట్రంలో అంబుజా సిమెంట్ వారికి పర్మిషన్ ఇవ్వొద్దన్నారు ఎమ్మెల్సీ కవిత. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక సీఎం రేవంత్ రెడ్డి నికృష్టపు మాటలు మాట్లాడారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. జల హక్కులను కాపాడటం చేతగాకున్నా పెద్దగా అహంకారంతో అరుస్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టు గొంతు కోసి సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలుగా దగులుబాజీ కూతలు కూస్తున్నారన్నారు కేటీఆర్. తెలంగాణ సోయిలేని రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవట్టన్నారు. సీఎం అని మర్చిపోయి సభ్యత సంస్కారం లేని నీచమైన వాగుడును చూసి జనం చేదరించుకుంటున్నారని ఎక్స్లో విమర్శించారు కేటీఆర్. 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని బొందపెట్టడం ఖాయమన్నారు కేటీఆర్. మొక్కజొన్న రైతులను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. మొక్కజొన్న పంట కొనకుండా అన్నదాతల నిండు ప్రాణాలను కాంగ్రెస్ సర్కార్ బలి తీసుకుంటుందన్నారు. 2 ఏళ్ల పాలనలో 750 మందికి పైగా రైతులు మరణించినా సీఎం రేవంత్ కు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. సర్కార్ నిర్లక్ష్యంతో పంట కొనే దిక్కులేక కొనుగోలు కేంద్రం వద్దే జమ్మన్న అనే రైతు గుండెపోటుతో చనిపోవడం బాధాకరమని ఎక్స్లో పోస్టు చేశారు కేటీఆర్. గద్వాల జిల్లా కలుకుంట్ల మొక్కజొన్న కేంద్రం దగ్గర జరిగిన ఈ ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే అన్నారు కేటీఆర్. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ ప్రచారం చేసిన బీఆర్ఎస్ సత్తా చాటిందన్నారు మాజీ మంత్రి హరీష్. 4000కు పైగా సర్పంచ్ స్థానాలు గెలిచామన్నారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ వార్డు మెంబర్లు పార్టీ దమ్మేంటో చూపించారన్నారు. కొత్తగా ఎన్నికైన వారికి పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికైన కొత్త సర్పంచ్ వార్డు మెంబర్లను సన్మానించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి భయం పట్టుకొని ఆయన తిరిగిండు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా తిరిగిండు. ఒక రూలింగ్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తే 90% గెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఎన్నికల్లో 6000 కాంగ్రెస్ గెలిస్తే 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో 80 నుంచి 90% మనమే గెలిచినాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీరు రాలేదన్నారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రాజెక్టు కెనాలలో పిచ్చి మొక్కలు మొలిచాయన్నారు. రామన్నపేటలో ఆదాని గ్రూప్ అంబుజా సిమెంట్ పరిశ్రమకు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. అంబుజా సిమెంట్కు పర్మిషన్ ఇస్తే నీళ్లు కలుషితం అవుతాయన్నారు. తాను ఎప్పటికీ ప్రజల కోసమే పనిచేస్తానన్నారు కవిత. యాదాద్రి భువనగిరి జిల్లాలో జాగృతి జనం బాటలో మాట్లాడారు కవిత. ఆలేరులోనేమో 153,000 ఎకరాలు ఇవ్వాలి కాళేశ్వరంలో అనే ఆలోచన ఉంటే 1 ఎకరానికి నీళ్ళు రాలే. భువనగిరిలో చూసుకుంటే 80,589 ఎకరాలకు కాళేశ్వరంలో నీళ్ళు ఇచ్చేది ఉండే. కొత్తగా 1 ఎకరానికి కూడా ఇక్కడ కూడా నీళ్ళు ఇచ్చుకోలేదు. అంటే పక్కనే పెద్ద పెద్ద కొండపోచంపల్లి లాంటి ప్రాజెక్టులు ఉన్నా కూడా ఈ 2 నియోజకవర్గాలకు, ఈ జిల్లాకు మాత్రం కాళేశ్వరం నుంచి 1 ఎకరం నీళ్ళు రాకపోవడం అన్నది నిజంగా అన్యాయం. జనవాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలైంది. గత ఏడాది అక్టోబర్ 26న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది. అనుమతి తీసుకోకపోవడంతో పాటు అక్రమంగా మద్యం వినియోగించారని రైడ్ చేశారు పోలీసులు. ఆ పార్టీలో పాల్గొన్న వారికి అప్పట్లో డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అతడిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేశారు మోకిలా పోలీసులు. ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 35 మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు.